ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గుర్రాలకు అర్థం కాని ఉజ్జీవము. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేశారని సువార్త ప్రత్యర్థులు సహితం అంగీకరించక తప్పదు. వారు భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారుగా పిలువబడ్డారు. భూలోకమును తలక్రిందులు చేయుట అంటే మానవ జీవితాలను తలక్రిందులు చేయుట, అనగా ఆశ్చర్యకరమైన మార్పును కలిగించుట. 1904-6 సంవత్సరాలలో బ్రిటన్లోని వేల్స్ పట్టణములో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఆ ఉజ్జీవం వేల్స్లోని పారిశ్రామిక ప్రాంతాలైన బొగ్గు గనుల పట్టణాలలోనూ చిన్న గ్రామాలలోనూ ప్రారంభమై వేగముగా వ్యాప్తి చెందింది. నేటి యువతరానికి ఉజ్జీవం అంటే తెలియదు. నేను నా చిన్నప్పుడు ఈ వేల్స్ ఉజ్జీవాన్ని గురించి చదివి పట్టుదలగా ప్రార్థించుట నేర్చుకున్నాను. అలాంటి ఉజ్జీవాన్ని నా జీవితంలో చూడాలని కలలుగన్నాను, ఆశించాను. కానీ ఇంతవరకు అటువంటి ఉజ్జీవము నేడు క్రైస్తవ సమాజములో కనబడలేదు. ప్రియులారా, ఉజ్జీవం అంటే ఏమిటి? వేలాది మంది ఒక చోట గుమిగూడి ప్రభువుని ఆరాధించడమా, లేదా పెద్ద పెద్ద చర్చిలు కట్టబడటమా? ఇవేవి ఉజ్జీవానికి సంకేతాలు కావు. ఉజ్జీవం అంటే ప్రజలలో కలిగే అద్భుతమైన మార్పు. వేల్స్ ఉజ్జీవానికి కారణము ఇవాన్ రాబర్ట్స్ అనే 26 సంవత్సరాల యువకుడు. అతడు ఒకసారి సెత్ జాషువా అనే ఒక భక్తుని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనలో జాషువా, ఓ లార్డ్ బెండ్ మీ అస్ అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా మమ్ము వంచుము. ఆ ప్రార్థన ఇవాన్ రాబర్ట్స్ను కదిలించింది. ప్రభువా నన్ను వంచు. ఆ ప్రార్థన చేస్తుండగా దేవునికి విధేయులమై సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాల్సిన అవసరత ఉన్నదని గ్రహించాడు. దేవుడు ఆ ఇవాన్ రాబర్ట్స్ను వాడుకున్నాడు. ప్రియులారా, ఉజ్జీవము కలిగించు 7 మార్పులను గురించి వచ్చే ఆదివారాల్లో ఒక ఆదివారం మీ ముందుంచుతాను. నేటి సందేశములో నేను ఈ ప్రసంగానికి పెట్టిన శీర్షికను వివరించి ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తాను. బొగ్గు గనుల లోపల ఉన్న బొగ్గును చిన్న చిన్న బండ్లలో బయటికి లాగుకొని వస్తారు. వాటికి గుర్రాలను కడతారు. గని లోపల పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. చీకటి, దుమ్ము, శబ్దము, ఇరుకైన మార్గాలు. అలాంటి వాతావరణంలో ఈ గుర్రాలు బొగ్గు బండ్లను లాగేవి. ఆ గుర్రాల చేత పని చేయించటానికి కార్మికులు గుర్రాలను తిట్టటం, కొట్టటం, కఠినంగా మాట్లాడటం అనే పద్ధతులను ఉపయోగించేవారు. గుర్రాలు కూడా కార్మికుల యొక్క అలాంటి ప్రవర్తనకు అలవాటు పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఉజ్జీవం వచ్చింది. ప్రజలు పశ్చాత్తాపముతో మారు మనసు పొందారు. ఎప్పుడైతే ప్రజలు మారు మనసు పొందారో పాత దూషణలు తగ్గాయి, మాట తీరు మారింది. మద్యపానము, జూదము వంటి అలవాట్లు విడిచిపెట్టారు. పని పట్ల బాధ్యత పెరిగింది. ఇప్పుడు తిట్టటం, కొట్టటం, బూతులు మాట్లాడటం వంటి పనులు కార్మికులు మానేశారు. మర్యాదగా గుర్రాలతో వ్యవహరించటం ప్రారంభించారు. అప్పుడు ఆ గుర్రాలకు ఏమీ అర్థం కాలేదట. తిట్లుకు అలవాటు పడిపోయిన గుర్రాలు మర్యాదగా మాట్లాడుతున్న కార్మికుల మాటలు వినినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దానిని అలవాటు పడటానికి కొంత సమయం పట్టిందంట. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఉజ్జీవం అంటే మన మాటలోనూ, చూపులోనూ, క్రియలలోనూ కలిగే మార్పే నిజమైన ఉజ్జీవం. అలాంటి ఉజ్జీవం ఈరోజు సంఘాల్లో ఏది? చర్చిలోకి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని మాట్లాడి ఇంటికి వచ్చాక భార్యను తిట్టటం, పిల్లలతో బూతులు మాట్లాడటం, కఠినంగా ఉండటం, ఇవన్నీ ఉజ్జీవానికి సంకేతాలు కావు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, 21వ శతాబ్దంలో మనము ఉజ్జీవాన్ని కోరుకుందాం. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. ఆ వేల్స్ ఉజ్జీవంలో సుమారు 1,00,000 మంది యేసు ప్రభువాన్ని అంగీకరించారు, మారు మనసు పొందారు, పాపాలను విడిచిపెట్టారు. అలాంటి ఉజ్జీవం మన ఆంధ్ర రాష్ట్రాల్లో కలగాలని ప్రార్థిస్తూ, మీరు కూడా అటువంటి ఉజ్జీవం కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని బ్రతిమాలుతూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా ఆనాటి క్రైస్తవులను అప్పటి సమాజం పిలిచింది. ఈరోజు మేము సమాజాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాం. బోధకులు ఉన్నారు,
సోషల్ మీడియాలో నీ వాక్యము విరివిగా ప్రకటించబడుతోంది. సంఘాలు కట్టబడుతున్నాయి, పెద్ద పెద్ద సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ ఉజ్జీవం అంతంత మాత్రముగానే ఉంది. ప్రభువా, ఈ మాటలు వింటుండగా వీక్షకులు ఉజ్జీవం కొరకు ప్రార్థించుటకును, ఆదిమ సంఘములో కలిగిన ఉజ్జీవం అంటే ఉజ్జీవము ఈ కడవరి కాలములో జరిగించి సంఘాన్ని విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.